నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. పొద్దున్నే ఎవరిదో స్టేటస్‌లో చూసానండి. డిగ్రీ ఈజ్ జస్ట్ అ పీస్ ఆఫ్ పేపర్, బిహేవియర్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చదివాను. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కరెక్టే కదా. మన చదువు మన బిహేవియర్లో కనపడుతుంది. కనిపిస్తుంది. ఎంత సంస్కారవంతంగా మనం ఉన్నాం దానికి చదువుకోక్కర్లేదు. నిజంగా సంస్కారం ఉందంటే వాడు చదువుకున్న వాడితోనే సమానంగా కన్సిడర్ చేయొచ్చు. వాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న పనులు కూడా చెప్పచ్చు వాళ్ళకి ఎంత సంస్కారం ఉందని. అంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఒక నమస్కారం చేయటము, చిన్నపిల్లల చేత పెద్దవాళ్ళకి పాద నమస్కారం చేయించటము, నీళ్ళు ఇవ్వటము, లేకపోతే ఇట్లాంటివన్నీ చెప్పేస్తాయి. సంస్కారంతో ఉన్నారు, చక్కగా నవ్వుతూ పలకరించడం, ఇవన్నీ కూడా. అయితే కొంతమందిలో మనం చూస్తూ ఉంటాము. ఇది ఒక ఒక ఆ బుద్ధి చండాలమైన బుద్ధి అని చెప్పొచ్చు. మనం తినని ఏవైతే ఉంటాయో, అంటే కొంచెం ఒక పండు ఏదైనా చిన్న మచ్చ వచ్చింది, మనం తినమది, అది తీసి పక్కకు పెట్టు, పని వాళ్ళకి ఇచ్చేద్దాం అని అంటారు. కొంచెం ఏమైనా ఫుడ్ పాడైపోయే పరిస్థితుల్లో ఉంటే తీసి పక్కకు పెట్టు, ఎవరికైనా ఇద్దరు తింటారు. తర్వాత రెస్టారెంట్లో మిగిలిపోయిన ఫుడ్ని, మనం తినంగా మిగిలిపోయిన ఫుడ్ని బయట ఎవరికైనా బెగ్గర్స్కి ఇచ్చేద్దాం. ఇవ్వడంలో తప్పలేదు, కానీ ఎలా ఇస్తున్నావు, ఏమి ఇస్తున్నావు అనేది కూడా మ్యాటర్స్ కదా. ఇలాంటివన్నీ చేస్తుంటారు. కుళ్ళిపోయిన పళ్ళు ఇచ్చేయటము, లేకపోతే జంతువులకి వేయటం. కానీ ఇప్పుడు కుక్కలకి వేసేయండి, పాడైపోయిన ఫుడ్ వేసేసేయండి. ఆవులకి ప్రత్యేకంగా మాగిపోయిన పళ్ళు ఉంటాయి కదా, అరటి పళ్ళు, మనం అయితే తినం, వాటి మీద అంతా ఈగలు వాలేసి అంత గందరగోళంగా ఉంటుంది. అది ఆవులకు పెట్టేయండి అని అంటుంటారు. నోరు లేని జీవులు, వాటికి పెట్టేయండి అని అంటుంటారు. ఎంతవరకు సమంజసం? ఎలా చూడొచ్చు ఈ యాటిట్యూడ్ని? ఎందుకు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా దీన్ని? ఇందులో మార్చుకోకపోవటం ఏమీ లేదమ్మా. ఎప్పుడు కూడా కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మనం ఏదైతే 10 మందికి చేస్తామో, మన ప్రకృతికి మనం ఏదైతే 10% చేస్తామో దానికి 10 రెట్లే మనకు వస్తుంది. అంటే మన సభలోకి వెళ్ళి ఒక నమస్కారం చేస్తే 1000 మంది మనకు నమస్కారం చేస్తారు. బ్యూటిఫుల్. అలాగే మనకి కర్మ సిద్ధాంతం క్లియర్గా ఉంది. మనం వస్త్రదానం చేస్తే వస్త్రానికి లోటు లేకుండా ఉంటుంది, ఆహారం దానం చేస్తే ఆహారానికి లోటు లేకుండా ఉంటుంది, ధనం దానం చేస్తే ధనానికి లోటు లేకుండా ఉంటుంది, చదువు 10 మందికి చెబితే మన వంశానికి చదువు వృద్ధిలోకి వస్తుందని ఎట్లయితే చెప్తామో, ఇలాగే మీరు ఎవరికైనా సరే క్వాలిటేటివ్ది అందిస్తున్నప్పుడు మనకి భగవంతుడు అన్ని క్వాలిటేటివ్ ఇస్తూ ఉంటాడు. మీకు పనికిరానిది, ఉపయోగం లేనిది అనుకున్న మంచి వస్తువు ఇస్తే, అంటే ఏంటంటే ఇందులో నేను మళ్ళీ వేరే భావన చెప్తున్నాను అనుకోబాకండి. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇంట్లో మిగిలిపోయిన అన్నము, ఇంట్లో పనికిరాని పళ్ళు అనేవి ఇస్తే నెగిటివ్ వస్తుంది. అలా కాకుండా మనం ఒకసారి ఏంటంటే తెలుసో తెలియకో మనకి 300 మంది మనకి పెళ్ళికి వస్తారు అని మనం అనుకుంటాం. సడన్గా ఒక 100 మందో 50 మందో తగ్గుతూ ఉంటారు మనకి. అంటే మనకి ఏదైనా సరే ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు తక్కువ అవ్వకూడదు కదా ఫుడ్ అని చేస్తాం. మన గృహప్రవేశమనో పెళ్ళనో వివాహమనో చేస్తాం. నేను ఇందులో చెప్పే క్లాస్ ఏంటంటే, అలా ఏదైనా ఫంక్షనల్గా మీరు చేసుకున్నప్పుడు ఒక 500 మందికో 400 మందికి చేయించినప్పుడు గబుక్కున 300 మంది అతిథులు వచ్చి 200 మంది మిగిలిపోతే అది ఫ్రెష్ ఫుడ్, అది ఇచ్చేయచ్చు. అది శుభ్రంగా తీసుకెళ్ళి మనం ఏదైనా చుట్టుపక్కల ఉన్నటువంటి నీడ్ఫుల్ పీపుల్కి, మీరు ఎందుకు అసలు ఎవరూ నీడ్ఫుల్ లేదంటే జస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు నమ్ముతారని ఎవరో మధ్యాహ్నం పూట కనుక టయానికి తీసుకెళ్ళి మీరు గుండిగలు 4 పెట్టుకుని చక్కగా పేపర్ ప్లేట్స్ పెట్టుకుని వడ్డించడం మొదలెడితే మొత్తం 4 గుండెలు ఖాళీ అయిపోతాయి. అది నిజంగా నిజమైనటువంటి నారాయణ సేవ అంటే అది అద్భుతంగా. అందుకని ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఇంట్లో మిగిలిపోయినవి, మాగిపోయినవి, పాడైపోయినవి ఇస్తేనేమో దోషం వస్తుంది. కానీ మీరు చక్కగా వేడిగా స్వయంగా ఒక ఫంక్షన్కి, ఒక ఉపప్రవేశానికో, ఒక ఉపనయనానికో, లేకపోతే ఒక పెళ్లి కోసమో చేయించుకున్నది కనుక మిగిలితే దాన్ని తీసుకెళ్ళి ఇవ్వటంలో తప్పేమీ లేదు, అది మంచే జరుగుతుంది. అందుకని ఏంటంటే అందులో కీలకమైనది ఏంటంటే, అవి తెలియక ఇప్పుడు ఒక ఆయన ఎవరో ఒక అమ్మాయి అడిగింది నన్ను, ఏమండి మా పక్కింట్లో ఒక పంతులు గారు ఉన్నారు, ఆయనకందరికీ శని దోషం కోసం నూనె ఇస్తూ ఉంటారు, ఇచ్చినప్పుడు ఏంటంటే ఆయన అన్ని నూనె ఇంట్లో వాడుకోలేరు కదా, ఎవరికైనా అమ్ముదామని చూస్తే ఏంటంటే నేను ఉచితంగా తీసుకోకూడదని చెప్పేసి మాకు కూడా ఒక 2 లీటర్లు ఇచ్చారు, ఒక 5 రూపాయలు ఫ్రీగా తీసుకోకూడదు కదా, నూనె నుంచి 5 రూపాయలు ఇచ్చాను, నాకేం దోషం అంటది కదా అని అడిగింది. అంటే నేను చెప్పింది ఏంటంటే, నూనె ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఉందనుకోండి లీటరు, కనుక 70 రూపాయలది దోషాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు నువ్వు 5 రూపాయలు ఇచ్చేసావు కాబట్టి 5 రూపాయల దోషం నీకు అంటదు, 65 రూపాయలు 65 రూపాయలది ఆ దోషం నీకు అంటుతుందమ్మా అని చెప్పా.
అంటే Right. అంత నిక్కచ్చిగా ఉంటాడు భగవంతుడు. కర్మ వ్యవహారంలో అంత నిక్కచ్చిగా ఉంటాడు కాబట్టి, మనం చక్కగా ఏదైతే కుళ్ళిపోయిన పళ్ళిస్తున్నామో, ఏదైతే చక్కగా పాడైపోయినవి ఇస్తున్నామో, మనకేదన్నా ఆర్తిగా నా పిల్లాడికి ఉద్యోగం కావాలి, నా పిల్లాడికి మంచి చదువు రావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం కావాలి, మా అబ్బాయికి వెంటనే పెళ్లి కుదరాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, ఆ అనుకున్నప్పుడు ఏంటంటే, ఆయన కూడా ఏరి మనం ఎలా ఇస్తామో 10 మందికి, ఏరి ఇస్తారు. భగవంతుడు కూడా మన అబ్బాయి పెళ్ళప్పుడు గాని ఆ! ఆ! ఎప్పుడు సమయం చూసి గట్టిగా చూసి అలాగే ఇస్తాడు ఆయన భగవంతుడు. అంటే ఇందులో మంచి చెడు నేనేం చెప్పట్లేదు. మనం ఏదిస్తే అది ఇస్తారు. అది ఇస్తాడు భగవంతుడు. అంతకు మించి ఇందులో నేను ఎవరిని తప్పు పట్టేదేం లేదు. మంచి చెడు చెప్పేదేం లేదు గానీ, కర్మ సిద్ధాంతంలో ఉన్న ఖచ్చితమైన నియమాలివి. కర్మకి ఎవ్వరూ కూడా అతీతులు కాదు. అతీతులు కాదు Beautiful. అనేది స్పష్టంగా చెప్పడం అయితే నేను చెప్పదలుచుకున్నదైతే Beautiful. చాలా మీరు చక్కగా అడిగిన తెలియజేశారు. అదే. అది ఇందాక అనడం మర్చిపోయాను నేను. అది మనుషులకే కాదు భగవంతుడికి కూడా. హ్మ్. భగవంతుడికి పర్లేదు బెడే అని అంటుంటారు. యా. అంటే అక్కడ ఉన్నాడు అనే నమ్మకం లేదసలు నీకు. లేదు. విగ్రహంలో అలా పాపం ఏదో అలా కూర్చున్నాడు గదిలేక పాపం. అంతే. లేకపోతే ఇప్పుడు అరటిపండు ఉంది, తొక్క తీయొద్దు, తొక్క తీస్తే ఆ. మళ్ళీ ఇమ్మీడియట్ గా మనం తినేయాలి. ఆ. పురుగులు వచ్చేస్తాయి, ఆ. తొక్క తీయకుండా పెట్టే. మరి నా కొడుకు అయితే నేను అలా పెట్టుకుంటానా? పెట్టాం కదా. చక్కగా నీట్ గా ఒలిచి చక్కగా తిను నాన్న అని పెడతాం. అందులో ఇప్పుడు మీరు అవునా? అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. హా, మనం శివాభిషేకం చేసినప్పుడు జనరల్‌గా పంచామృతాలతో చేస్తాం కాబట్టి, దాని తర్వాత ఐహికంగా ఏంటంటే అక్కడంతా మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మనం ఏదైనా శిఖాయ గాని ఇది వేసేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేయటం అనేది సహజంగా మాకు జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏంటంటే అక్కడ స్వామివారి రూపం అనుకోకుండా ఇట్ ఈస్ స్టోనే కదా! కొంచెం క్లీన్ చేయడానికి వేడి వేడి నీళ్లు పోస్తే బావుంటుంది. అబ్బా అది చేయటం కూడా మహాదోషం. అంతే కదా. మన ప్రాణ ప్రతిష్ఠ అక్కడ జరిగింది ఆ శిలకి. జరిగినటువంటిది. అది గుర్తుపెట్టుకొని ఏంటంటే, మనం చెయ్యి పెడితే నీళ్ళల్లోకి కాలకోడు. కాలకండ ఎలా ఉంటుందో, మనకి వెంకటేశ్వర స్వామికి అభిషేకం అయిన తర్వాత గానీ, లేకపోతే శివాలయం అభిషేకం అయిన తర్వాత గానీ, అలాగే మనం చెయ్యాలి తప్పితే, అంతకు మించి మనం వేరే దోషాలు అక్కడ చెయ్యకూడదు. చేయకూడదు. ఏంటంటే, మనం ఇచ్చేదేంటంటే, సమర్పించేటప్పుడు భగవంతుడికి ఎప్పుడూ కూడా ఉమ్. అలా క్వాలిటేటివ్‌గా మన పిల్లలకి మీరు చెప్పారు తొక్క తీయకుండా పెడతామా అన్నారు సరే. అలాగే ఇది కూడా అంతే. ఇంకోటేంటంటే తోలు తీయటంలో ఒక్కో మంచి ఏం జరుగుతుందంటే, ఇమ్మీడియేట్‌గా ప్రసాదాన్ని మీకు సత్యనారాయణ వ్రతం ప్రతి వాళ్ళు చేసుకొని ఉంటారు. ఆ. అందులో 5వ కథలో ఉండేదేంటి ప్రసాదాన్ని దుర్వినియోగం చేయకూడదు. చేయకూడదు. అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒలిచి అక్కడ పెడతారో పూజ అయిపోంగానే కూడా తినే. వెంటనే ఆ ఫలాన్ని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నముక్కలు చేసి ఇచ్చేసేసి దాన్ని వినియోగం చేయాలి. అట్లాగే తిరుపతి వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాం. ఉమ్. నేను చాలా ఏళ్లలో చూసి ఆశ్చర్యం. ఉమ్. ఎళ్ళంగానే ప్రసాదం పెడతారు. ఏంటి తిరుపతి ప్రసాదం ఈ మధ్య ఎళ్ళలేదంటే, మొన్న సోమవారం అప్పటికి 5 రోజులు అయ్యుంటుంది. ఉమ్. ఎవరికీ పంచకుండా దాన్ని అందులో పెట్టేసుకొని, ఉమ్. ఎవరో ఎప్పుడో వస్తే ఇద్దామని చెప్పి ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టిస్తున్నారు దాన్ని కూడా. చక్కగా మీరెంత ఇవ్వగలిగితే అంతే తీసుకురండి. తీసుకొచ్చింది వితిన్ 48 అవర్స్‌లో వినియోగం చేయండి. అలా ఫ్రిడ్జ్ భగవత్ ప్రసాదాన్ని చాలామంది నివేదన పెడతారు. నివేదన పెట్టేసి ఆ పళ్ళన్నీ పని మనిషికి ఇచ్చేస్తుంటారు. ఏమవుతుందంటే దీనివల్ల పని మనిషి ఉధృతంగా ఆవిడ సంసారము, ఆవిడ జీవితము, ఆవిడ కుటుంబం అంతా బ్రహ్మాండంగా ఎదిగిపోతూ ఉంటుంది. మనం ప్రసాదాన్ని దుర్వినియోగం చేసిన వాడు మన పిల్లల పెళ్లి కాకపోవడం, మనకి చదువు ఇవి రాకపోవడం ఇవన్నీ ఏంటంటే మనకి నెగెటివ్ జరుగుతుంటాయి. జాగ్రత్త తీసుకో. ఏంటంటే ఆవిడకేం ఉపయోగం నష్టమేం లేదు. ఆవిడకి డెవలప్ అవుతుంది ఇల్లంతా. ఎందుకంటే నీ ప్రసాదం రోజు ఆవిడ ప్రసాదం మరి స్వీకరిస్తుంది భగవత్ కాబట్టి. ప్రసాదం కదా. స్వీకరిస్తుంది కాబట్టి నీకేమైందంటే ఇదవుతుంది. ఈ జాగ్రత్తలు చాలా అంటే చాలా సున్నిత విషయాలుగా ఉంటాయి గానీ, ఫలితం మాత్రం అంత పక్కాగా, అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. రైట్ అండి. చాలా చక్కగా తెలియజేశారండి. డెఫినెట్‌గా ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకొని, మనకి పనికి రానివి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎదుటివారికి ఇవ్వకుండా, పనికొచ్చేవి మనం ఎలా తింటామో అలాగే ఎదుటివారికి కూడా ఇవ్వాలి. ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉంటే మార్చుకోవాలి. పనికి రానివి ఇచ్చే మనస్తత్వం ఉంటే. రైట్ అండి. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. చాలా